2004కు ముందు చూసింది ఏంటంటే, ఒక కార్పొరేటర్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాడు. ఒకళ్ళ తనకి సంబంధించినటువంటి ఫ్రెండ్ వాళ్ళని ఎవరినో ఏదో 3 రైడింగ్‌తో పట్టుకుంటేనే. వెంటనే నేను అక్కడే మాట్లాడుతున్నాను. పోలీసులతో మాట్లాడుతూ ఉండగా తెలుగుదేశం కార్యాలయం నుంచి ఫోను. నువ్వు అసలు అక్కడ ఎందుకు ఉన్నావు అని చెప్పేసి. అక్కడి నుంచి ఇమ్మీడియట్‌గా వెళ్ళిపో అని చెప్పేసేసి. ఇతను చెప్పుకొస్తున్నాడు. చెప్పుకొస్తుంటే అసలు నీకేంటి సంబంధం అక్కడ? అలాగే సీఐకి ఫోన్ వచ్చేసింది. ఆ విషయంలో పార్టీ జోక్యం ఏమి ఉండదు అన్నటువంటి. ఇది నాడు పాటించిన విధానం. అంటే రాజకీయ నాయకులు అందులో జోక్యం చేసుకోకూడదు, కాన్స్టిట్యూషనల్ వ్యవస్థలు ఉండాలి. ఇప్పుడు ఓపెన్ గా పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నారు కదా. పొలిటికల్ గవర్నెన్స్ అంటే రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం పనిచేయాలంటున్నారు కదా. రాజకీయ ప్రయోజనాల కోసం అంటే ప్రజల కోసమా కాదా అన్నది ఇప్పుడు చర్చ. రాజకీయ ప్రయోజనం అంటే రాజకీయ నాయకుడి ప్రయోజనమా, రాజకీయ కార్యకర్త ప్రయోజనమా? వీళ్ళు అనేది ఏంటి, రాజకీయ ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల మంచి చేయాలనుకుంటది కాబట్టి ఆ ప్రజల మంచినే రాజకీయ నాయకుడు సాధించితేనే కదా అతను గెలుస్తాడు కాబట్టి అది పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ రూట్ మారిపోయింది. పొలిటికల్ గవర్నెన్స్ అంటే పొలిటీషియన్ ఇష్టం వచ్చినట్టు నడపడం అన్నటువంటి రూట్లో. పొలిటీషియన్ చెప్తే లోపలేసేయాలి, పొలిటీషియన్ చెప్తే కేసు పెట్టేయాలి, పొలిటీషియన్ చెప్తే నువ్వు పట్టాలు ఇవ్వకూడదు, పొలిటీషియన్ చెప్తే వ్యాపారాలు చేయనీయకూడదు అనేటటువంటి ఒక కొత్త కాన్సెప్ట్. అదేనా పొలిటికల్ గవర్నెన్స్ అంటే? అప్పుడు కరెక్ట్ కాదు కదా మరి. అది ఆలోచించుకోవాలి. దీని మీద రేపు ఏమన్నా యాక్షన్ ఉంటుందా సార్? ఒక రకంగా రేపు 12వ తేదీ తర్వాత ఎమ్మెల్యేల మీద యాక్షన్ ఉంటది. అంటే నేను అనేది భవిష్యత్తులో కేబినెట్ పునర్వ్యవస్థ